ఫస్ట్ తాటిగారు జయరామ్ గారు. యా జయరామ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అన్నం పెట్టే రైతన్నకి అర కష్టాలు. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభం నెలకొంది. ఏ సంక్షోభం అంటే కాసులదో కాదు, కకృతికి పడాల్సిన దేనికి సంబంధించింది కాదు. రైతు సేద్యం చేసుకునడానికి ఎరువుల కొరత మాత్రమే సంక్షోభంలో ఉంది. చెప్పులు అరిగేలా తిరిగిన వ్యక్తులు ఈ నేపథ్యంలోనే ఆరుగాలం కష్టపడి నోట్లకి 5,000 పోవాలంటే కష్టపడితే రైతాంగం. కానీ ఇప్పటి వరకు మాత్రం పడిగాపులు పడి చెప్పులరిగా తిరుగుతూ నడి రోడ్లపైనే చెప్పుల మీదనే పడుకునే దుస్థితి తెలంగాణలో దాపరించిందని చెప్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులకు అసలు రైతుల పట్ల యూరియాను కొరత లేదు అంటూనే తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు యూరియా కొరత సృష్టిస్తున్నది ఎవరు? అసలు యూరియాకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పద్ధతిని మొత్తం చేశారు, కానీ ఇదంతా రాష్ట్ర ప్రభుత్వమైన నేపుతున్నారు, లేదంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నేపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చూడొచ్చు? రైతులకు దిక్కు ఎవరు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. సో రైతుల మీద ఇలాంటి మాటలు కానీ, ఇలాంటి రైతుల అవసరతల విషయాలు కానీ గత కొన్ని సంవత్సరాలుగా, నాట్ ఈవెన్ ఒక 2-3 ఇయర్స్ కాదు, గత కొన్ని సంవత్సరాలుగా, అంటే దగ్గరగా ఒక 15 సంవత్సరాల నుంచి ఇలాంటి కొరతలు, ఒక 20 సంవత్సరాల నుంచి భారతదేశం మొత్తం మీద రైతుల మీద ఒక వివక్ష, మరి ముఖ్యంగా నార్థన్ అండ్ దక్కన్ సంబంధించిన రైతుల అంశాల విషయాలు కావచ్చు, ఈవెన్ ఆ పరిస్థితుల గురించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, లేకపోతే జాప్యం కావచ్చు, ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఈవెన్ నార్త్లో కూడా 2022 నుంచి చిలికి గాలివానం అయితే, ఈవెన్ 19లో కోవిడ్కు ముందు మహారాష్ట్రలో పెద్ద గందరగోళమే జరిగింది. సో ఇక్కడ పంటలకు సరి అయిన పెట్టుబడి లేదు, లేకపోతే మద్దతు ధర రావటం లేదు, లేకపోతే పంటలకు సంబంధించిన ఎరువులు సరఫరా లేదు, నాణ్యత లేదనే విషయాన్ని అప్పటి ప్రభుత్వాన్ని కదిలించినాయి. అంటే ఇది ఒక మహారాష్ట్రకు సంబంధించింది కాదు. ఆ తర్వాత హర్యానా, పంజాబ్ విషయానికి వచ్చినప్పుడు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా రైతుల విషయం లోపల రైతులు ఇలానే పెద్ద ఎత్తున పోరాటం, అంటే దగ్గరగా సంవత్సరం మండు టెండల్లో, చలిలో, వర్షంలో కూడా లెక్క చేయకుండా కొంతమంది ప్రాణత్యాగం కూడా చేసేసి అక్కడ వాళ్ళ తిండి వాళ్ళు వండుకొని ఇతరులు వచ్చిన వాళ్ళకు అన్నం కూడా పెట్టేసి వాళ్ళు ఒక యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధమే చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు యూరియా కొరత కానీ గత కొన్ని రోజులుగా యూరియా కొరతను సృష్టిస్తున్నారా ఉన్నదా అనేది తెలియదు. కానీ మేము దిగుమతి చేసుకోలేదు ప్రాపర్గా, మాకు ఇక్కడ అంచనా లేకపోయేది, లేకపోతే కొంత వెసులుబాటుగా లేదు అనేదాన్ని ఈరోజు కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. సో చెప్పడానికి ఏమైనా చెప్పొచ్చు. దాన్ని నిజంగా ఈ వెసులుబాటు కానీ ఆ కొరత కానీ సృష్టిస్తే ఈ రోజు ఉన్న రైతులకు ఉండే వాతావరణం రేపు ఉంటుందా అనేది ప్రధాన ప్రశ్న. సో ఈ రోజు ఉండే వర్షాలు రేపు వస్తాయా అనేది మరొక ప్రశ్న. ఈ రోజు రైతన్నులకు చేయి దాటిపోతే, టైం గడిచిపోతే రానున్న మళ్ళీ పంటకు దిక్కెవరు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే ఎటొచ్చి కూడా అన్నం పెట్టేవాడు ఈరోజు రైతులు తను తినడం విషయం దేవుడెరు, కానీ ఈరోజు దేశంలో ఉన్న ప్రజలకు అన్నం పెట్టడం కోసము వాళ్ళు ఆవిరైపోతుంటే ఆహర్నిశలు కృషి చేసి కష్టం చేసి పండించి తిండి పెట్టడానికి, మనకు తిండి పెట్టడానికి వాళ్ళు మనల్ని ప్రభుత్వాలను బతిలాడు, అంటే ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వాలను బతిలాడి ప్రభుత్వాల దగ్గర కన్నీళ్లు పడి ప్రభుత్వాల ముందు మోకరిల్లితే తప్ప, మోకరిల్లినా కూడా ఇదివరకు జరగలేదు, మోకరిల్లినా కూడా ఈరోజు రాజకీయ నాయకులు ఈరోజు మాటలు చెప్పడం తప్పితే ఎలాంటి ప్రయోజనాలు లేవు. ఇట్స్ వెరీ క్లియర్. ఒకవేళ కనుక ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనుక చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే వర్షాకాలం లోపల ఈరోజు ఎరువుల కొరత అనేది కొత్త విషయం కాదు. వర్షాకాలం లోపల ఎరువులు కావాలనే విషయాన్ని ఈరోజు లేదు. భూమి పుట్టినప్పటి నుంచి వెళ్ళి మనిషి వ్యవసాయం చేసినప్పటి నుంచి, అంటే ఒక సామెత ఉంటుంది, ఎప్పుడైనా కూడా ఒక వ్యవసాయ విషయం లోపల రైతు కన్నీళ్లు పెట్టకూడదు అనేది చాలా క్లియర్ ఉంటుంది. కానీ ఈరోజు రైతు, నాకు ఆ సేమ్ చెప్పలేకపోతున్నాను, వెరీ సారీ టు సే. సో రైతు కన్నీళ్లు పెట్టకూడదు, కలిసి రాదు అనేది చాలా అనే పెద్దలు అనే మాట. కానీ ఈరోజు
రైతులు మనకు అన్నం పెట్టడం కోసం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవడం ఏంది అనే విషయాన్ని ఆలోచిస్తే ప్రభుత్వాలు ఆలోచిస్తే బాగుంటుంది అనేది ఒక అంశం. అయితే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉందా అనేది ఈరోజు రైతులు ప్రశ్నించినప్పుడు వీళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోవడం అనేది మరొక అంశం. రైట్ జయరామ్ గారు, మొత్తం మీద ఏదైతే రైతు ఏడ్చిన రాజ్యం